ఓం నమః శివాయ. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు అంశం ఏమిటంటే, చిన్నపిల్లలకి దిష్టి తగులుతోంది, మా పిల్లలు ఏమీ తినట్లేదు, లేకపోతే దిగాలుగా ఉంటున్నారు అని చెప్పి చాలామంది తల్లులు బాధపడుతూ ఉంటారు. అసలు ఈ దిష్టి అంటే ఏమిటి, లేకపోతే వాళ్ళు ఎందుకు ఆ విధంగా చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాలకు వస్తే, భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనంలో చక్రాసురుడని, పూతన వీళ్ళందరినీ కూడా సంహరించారు. అయితే పరమాత్మ చేతుల మీదుగా సంహరింపబడినటువంటి ఈ రాక్షస గణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మను అడిగాయట, అయ్యా నీ చేతుల మీదుగా మేము సంహరింపబడ్డాం, మరి నిన్నే ఇబ్బంది పెట్టడానికే మేము వచ్చాం. అంటే కృష్ణుడి యొక్క బాల్యంలో వీళ్ళందరూ కూడా ఆ కృష్ణుడిని సంహరించడం కోసం కంసుడు పంపించినటువంటి రాక్షసులటండి. వీళ్ళందరూ కూడా అడిగారట, నీ చేతుల మీదుగా ముక్తి పొందాం మేము, మళ్ళా మరి మాకు ఆహారం సరిపోలేదు, మేమేం చేయాలి అని చెప్పినంటే, బాల్యంలో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క సంరక్షణలో లేకుండా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మీరందరూ కూడా ఆశించి వాళ్ళని ఇబ్బంది పెట్టండి అని చెప్పిన వరం ఇచ్చారు. అట్లా ఈ బాల్యంలో పాకేటువంటి వయసు దగ్గర నుంచే, లేదా పురుడైన దగ్గర నుంచి, ఒక మాసం దగ్గర నుంచే ఈ పిల్లలకి ఎవరో వస్తారు, బా మీ అబ్బాయి ఎంత బాగున్నాడు అంటారు. అంతే, ఇక ఆ రోజు నుంచి వాడు దిగాలుగా ఉంటాడు, ఎంత పెట్టినా తినడు, ఎంత పాలు పట్టించినా తాగడు, లేదా పాలు పట్టిస్తూ ఉంటేనే వాంతి చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా నరుడు యొక్క దృష్టికి నల్లరాయి పగులుతుంది అని చెప్పిన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. అట్లా ఆ నరదృష్టి వల్ల చిన్నపిల్లలు ఆహారం తీసుకోకపోయినా, లేకపోతే దిగాలుగా ఉన్నా, ఒక్కొక్క దృష్టి యొక్క ప్రభావం మూలంగా వాళ్ళకి వెంటనే జ్వరం కూడా వస్తుంది. మరి ఇటువంటి వాటిన్నింటికి పరిహారాలు ఏం చేయాలండి అని చెప్పినని చాలామంది అడుగుతూ ఉంటారు. మనకి పూర్వం నుంచి పెద్దలు అలవాటు చేసినటువంటి గొప్ప ఒక ప్రక్రియ ఉన్నది. ఏమిటి ఆ ప్రక్రియ అంటే, ఒక కాటన్ క్లాత్ తీసుకుని అది నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ ముంచి, దాన్ని క్లాక్ వైజ్ గాను యాంటీ క్లాక్ వైజ్ గాను 3 సార్లు అటు 3 సార్లు ఇటు దిగదుడిచి వారు ఎదురుకుండానే ఆ గుడ్డని కాల్చాలిట. మనం నూనెలో ముంచినటువంటి ఆ గుడ్డని పిండుతూ ఉన్నాం అంటే అందులో నూనె ఉండదని కదా. మరి అటువంటి గుడ్డని మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి అది అంటించడం మూలంగానే, అంటిస్తూ ఉండగానే వాళ్ళు ఎదురుకుండానే నీరు కారినట్టుగా లోపల నుంచి టపా 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 అని చెప్పి నీళ్లు పడుతూ ఆ గుడ్డ కాలుతూ ఉంటుంది. అంటే వారిలో ఉండేటువంటి ఏదైతే నెగిటివ్ ఫోర్స్ ఉందో, చెడు ప్రభావం ఉన్నదో అదంతా కూడా దానిలోకి వచ్చేస్తోంది అని చెప్పని, ఇది చిన్న వయసులో చేయవలసినటువంటి ప్రక్రియ. అట్లాగే మరి చాలామంది ఆహారం తినట్లేదండి, మా పిల్లలు అన్నం తినట్లేదు, అసలు అన్నం ముట్టుకోవట్లేదు, మరి వాళ్ళకేం చేయాలి అని చెప్పాను. ఒక ఆదివారం రోజున సాయంత్రం పూట, ఆదివారం కానీ గురువారం కానీ పెట్టుకోండి, ఈ ఆదివారం పూట కొద్దిగా అన్నం వండండి, అంటే ఒక 3 ముద్దలు అయ్యేటట్టుగా అన్నం వండండి సంధ్యా సమయంలో. దాన్ని చక్కగా 3 ముద్దలు చేసుకోండి. ఒక ముద్దలో పసుపు, ఒక ముద్దలో కుంకుమ కలుపుకోండి. అట్లాగే ఒక ముద్ద మీద కర్పూరం పెట్టండి. ఈ ప్రతి ముద్దని కూడా విడివిడిగా, పసుపు కలిపిన ముద్దని, కుంకుమ కలిపిన ముద్దని, అట్లాగే కర్పూరం వేసిన ముద్దని విడివిడిగా 3 సార్లు సవ్యంగాను 3 సార్లు అపసవ్యంగాను ఆ బిడ్డడికి ఆ దిష్టి తీసేసి, ఆఖరికి 3వ ముద్ద మీద కర్పూరం వెలిగించి ఆ ముద్దని కూడా సవ్యంగా అపసవ్యంగా అటు ఇటుగా తిప్పి, ఎక్కడ ఎవ్వరూ కూడా తొక్కని చోట చెట్లలో ఎక్కడైనా సరే ఆ 3 ముద్దల్ని కూడా పడేయటం మూలంగా ఆ 3 ముద్దల్ని కూడా దిష్టి తీసిన తర్వాత ఆ బిడ్డడికి చక్కగా కాళ్ళు చేతులు కడగండి, అవకాశం ఉంటే స్నానం చేయించండి. చక్కగా 2వ రోజు నుంచి చలాకీగా తిరగటం, మళ్ళా మనం పెట్టినటువంటి ఆహారం తినటం, ఆ తిన్న ఆహారం కూడా మనిషికి వంట పెట్టడం కూడా జరుగుతుంది. ఇది శాస్త్రాల్లో ఎప్పటి నుంచో చెప్పబడేటువంటి చిన్నటువంటి ప్రక్రియలు. ఈ రోజుల్లో ఈ యొక్క సైన్స్ యొక్క ప్రభావం ఎక్కువగా పెరిగిపోయి
ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అని చెప్పి చాలామంది వీటిని పక్కకి తోస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా నమ్మవలసినటువంటి నిజాలు. కాబట్టి పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పరిహారాల కోసం ఈ యొక్క విశేషమైనటువంటి చిన్నటువంటి ఇంట్లో చేసుకునేటువంటి ప్రక్రియలు పాటిస్తూ ఆ బిడ్డలని నరదృష్టి నుంచి కాపాడుకుని ఉన్నతమైనటువంటి విద్యలు నేర్పించి వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతి మాతృమూర్తికి కూడా ఉంది అని చెప్పి గ్రహించవలసిందిగా కోరుతున్నా. హరి ఓం.